బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్ అభి బాకీ హై నాకు అర్థం కాలేదు. మరి ఎవరు కిడ్నాప్ చేశారు సార్? ఎవరు చెప్పారు కిడ్నాప్ చేశారు ఎవరు చెప్పారు? మాధురి చెప్పిందా? అవును ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. భలే బో ఏం మహారాణి జటాపటారాని. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు అన్నట్టు మీకు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి. తెలియదు పోలీస్ స్టేషన్ ఎవడెళ్ళాడు? మీ సరిగ్గా ఫాలో అవ్వరు. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతులా తిని మీరు నోటుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ అదే అదే అడుగుతున్నాను సార్ మీకు. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఏంటది? నేను తిట్టానని ఎవరు చెప్పాలి? ఏమో సార్ నా తెలియదు సార్. విక్టిమ్ పవన్ కళ్యాణ్ కదా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నేను ఎవరికైతే తిడతానో ఆ వ్యక్తి మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. వచ్చిండా సైంటిస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏదో అగ్రెసివ్గా నా ప్రశ్నలకు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మనం కూల్గా కూడా మాట్లాడుకోవచ్చు చాలా సందర్భంలో. అంతా నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. మీరు టిఫిన్ తినాలన్నా లంచ్ తీసుకోవాలన్నా మాధురి గారి పర్మిషన్ కావాలి. గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. బరంపూర్కి వెళ్ళేటప్పుడు మాధురి గారి నోటీసులు లేకుండా మీరు వెళ్ళారు. నేను బరంపూర్ వెళ్తున్న ముందే ఇంకా బరహంపూర్ వెళ్ళాలి, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళను, లాయర్ ద్వారా రిప్లై పంపించేస్తానని నిర్ణయించుకుని మరుక్షణమే నేను సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నా డ్రైవర్ ది స్విచ్ ఆఫ్ చేశాను. నమ్ముతారా? బాబు మీరు నమ్ముతారా? అన్నయ్య ఈయన నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈయన కొడుకుని నమ్మద్దండి. చెప్పారు కదా ఆయన సెల్ పని చేయట్లేదని, పోలీసు వారు ఫోన్ కొట్టారు కదా నాకు. దానికంటే ముందు ఏం జరిగింది? అదే జరిగింది. నాగరాజు గారు మీకు దండం పెడతాం, మీరు కామెడీలు చేయకండి, సీరియస్ గా మాట్లాడండి. మీకు చెప్పాను కదా నేను వెళ్తూ ఉంటే 15 కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా పోలీసు ఇవన్నీ చూస్తుంటే. చాలా స్టోరీ చదువుతాడండి. టైం మొత్తం నేను సంవత్సరాలు చెప్పినా వదలడు. ఇతని గురించి నాకు బాగా తెలుసు. ఇతను ఒక ముసుగు దొంగ. నేను ఏం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు? ఎందుకంటే శ్రీనివాస్ గారు అమ్మా నేను మీ జోలికి రాలేదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అమ్మా మీకు నచ్చితే చాలు, అసలు మీరేమో నచ్చాల్సిన అవసరం లేదు. అబ్బో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. మన ఒకరి కోసం బ్రతుకు సార్. అసలు నాకు జాబ్ అంటే ఇష్టం లేదైనా ఇంటర్వ్యూలో కూర్చోలేదా, కొన్ని తప్పవు అంతే, భరించాలి. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. నా ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు, మీకు బుద్ధి లేదు. ఫ్యాన్స్ అంట. మేడం ఏమనుకుంటారు సార్? మేమనుకుంటున్నాను అంటే నేషనల్ లెవెల్ సెలబ్రిటీ అనుకుంటున్నారా ఫ్యాన్స్? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఆమెకి 2 కోట్ల వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. అవి చూడకండి, ప్రశాంతంగా మాట్లాడండి. ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవలాగా ఎందుకు సృష్టిస్తారు ప్రతిసారి మీరు? నాకు వ్యక్తిగతంగా మాధురి గారి మీద కోపం లేదు. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. మాట్లాడి మీరు మాట్లాడండి. ఎలా ఉందండి నాకు చెవులు వస్తా ఉంది. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే? జనం కూడా విపరీతంగా వచ్చారు. జనాలు ఏమనుకుంటారు తెలుసా? చెప్పు. మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటున్నారు. మా సంబంధం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఎవరన్నారు ఈ మాట? అసలు మేమన్నావా? నేనన్నానా? తన మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు మీరు చిక్కుకున్న చిల్లర బ్యాచ్ ఎక్కడ? చిల్లర
ఈసారి మీకు పవన్ కళ్యాణ్ మధ్య గొడవ పడుతుంది ఎందుకని? బూతులు లేవు కదా అందులో, వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా, అవి ఉంటే చెప్పండి. కాసుకుందామా? దమ్ముందా నా కొడక, చేత్తా నా కొడక, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తా. పవన్ కళ్యాణ్ మళ్ళీ కనపడితే నేను గుండు గీసుకుంటాను. 2000 మళ్ళీ 24 కదా వస్తుంది, 27, 28 వరకు మళ్ళీ కనపడుతుంది. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము, ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? ఎన్నికల దగ్గర వస్తాడు ప్యాకేజ్ కోసం, డబ్బులు కాడాడు, అడిగే ఎథిక్స్ క్యారెక్టర్ యూస్లెస్ వాడు పనికిరాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఆయనతో మాట్లాడు. ఒక నిమిషం, నేను చెప్పాను. ఒక నిమిషం. ఇప్పుడు మా ఆయన చెప్పిన మాట కరెక్టే కదా. పవన్ కళ్యాణ్ సీఎం గా పోటీ చేశాడా? మీరు ఏం మాట్లాడారు? మీరేం మాట్లాడారు? ఒక్క నిమిషం ఉండండి, మీరు అవన్నీ ఉండండి, కాదు. మాట్లాడతాను. మీరేం పట్టకండి, నేను సెలవు తీసుకుని పదండి. ఉండండి, చెప్తా. అయితే వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా, నార తీసేస్తా, పీకేస్తా, వైసీపీ నా కొడకల్లారా, చెప్పు తీసి ఇటు కొట్టారు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, Every action will have an opposite and equal reaction. తీస్తా, చెప్పు తీసి కొడతా. చెప్పు తీసుకొడతా, నా కొడకల్లారా అంటుంటే ఎలా అండి? ఎలా అన్నా? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఆయన కనిపించకుండా పోతే మా ఏమైంది? ఆయన కనిపించకుండా పోయాడని మేము చెప్పిన ఫ్రాంక్లీగా అదవెవడు? మాట్లాడుకుంటాం. ఆయన మా ఆయన కనిపించకుండా పోయాడని చెప్పిన అదవెవడు? మీరు వేసేసాడు, బాగా వేసేసాడు. బాస్ కనిపించడం లేదు, ఆయన్ని పోలీసులే కిడ్నాప్ చేశారని చెప్పేసి ఓవైపు మాధురి ఆరోపణలు చేస్తుంటే, అంటే అది మీరు యాక్టింగ్ లో వస్తే బాగా సక్సెస్ అస్సలు లేదు. లేదు, నేను అవ్వను, సక్సెస్ అవ్వను, నాకు యాక్టింగ్ రాదు కాబట్టి. యాక్టింగే వచ్చు మీకు. హ్యాట్స్ ఆఫ్, ఒప్పేసుకున్నావు. నటనలో నీ తర్వాత ఎవడైనా. ఏంటి క్యారెక్టర్? విలన్. బా, నవ్వి నవ్వి మీరు సినిమా చూసి మహానటి. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.